తయారు చేసుకుంటూ అక్కడ శ్రీధర్ బాబు గారిని కూడా ఆయన ఎవరు జోలికి పోయే వ్యక్తి ఆయనను కూడా హత్య చేయించే ప్రయత్నం చేసిన వ్యక్తికి మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చిండు. దేశమంతా రాష్ట్రం అంతా కోడే కూసింది. మామన్న భార్య భర్తల హత్య కారకులు ఎవరు ఆయనకే టికెట్ ఇచ్చిండు. మళ్ళా జనగాంలో ఓ జడ్పీ వైస్ చైర్మన్ భర్త ఎండిఓ గారిని రామకృష్ణ గారిని మర్డర్ చేసిందని చెప్పి క్లియర్గా కమిషనర్ ఇప్పుడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి స్టేట్మెంట్ కూడా క్లియర్ కట్గా ఆ స్టేట్మెంట్ ఉంది. ఎవరు చెప్పించారు అంటే ఎటుపోతుంది తెలంగాణ? దీనికోసమైనా తెలంగాణ మనం తెచ్చుకున్నది. ఈరోజు అపహరించిన రోజే రామకృష్ణ హత్య ఏది ఎండిఓ గారిది క్లియర్ కట్గా భూ వివాదాలే కారణం. వరంగల్ సిపి ఏవి రంగనాథ్ బీఆర్ఎస్ నేత జెడ్పీటీసీ భర్త గిరిపోయిన అంజయ్యే మాజీ ఎంపీడీఓ రామకృష్ణ హత్య సూత్రధారి. ఈ కిడ్నాప్ హత్య సుపారీ గ్యాంగ్ చేసింది. ఈ అంజయ్య హత్య కంటే ముందు బాంబను అని చెప్పి క్లియర్గా కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు ఓపెన్గా గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఆ రోజు మా పార్టీలో గెలిచి అమ్ముడు పోయి మళ్ళీ వాళ్ళ భార్యని టీఆర్ఎస్లో జడ్పీ చైర్మన్ చేసుకొని ఇవాళ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాటలని ఒక మంచి వ్యక్తిని హత్య చేయించడాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంలో మంత్రిగా అలాగే ఒక తెలంగాణ వాదిగా, ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు దోచుకున్న మాట వాస్తవం అందరికీ తెలిసిందే. అది ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పిండ్రు, కేంద్రం దాని మీద ఘోష్ కమిటీ చెప్పింది. ఇదే కాదు పైన ఉన్న అన్నారం సుందీలో కూడా మేము గ్యారంటీ ఇవ్వలేము ఎప్పుడు కూలిపోతావో అని చెప్పడం వాళ్ళ రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు. మరి ఇంత బరి తెగించి మాట్లాడుతుంటే నిజంగా మధ్యలో మీరు లగ్జర్లలో చూసిన కొడంగల్లో సాక్షాత్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆయనని కేటీఆర్ గారు ఎవరైతే దాడి చేసిన సురేష్ అనే రౌడీ షీటరు 72 సార్లు ఫోన్లో మాట్లాడి అక్కడున్న మాజీ ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ని కూడా దాడి చేసిండ్రు. వీళ్ళది ఒకటే, తెలంగాణ అభివృద్ధి కావద్దు, తెలంగాణకు నిధులు రావద్దు, కంపెనీలు రావద్దు, తెలంగాణలో రేపు స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ మన దావోస్లో 1,78,000 కోట్ల పెట్టుబడులు కానివ్వండి, మేము చేసే ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు ఇవాళ 50 లక్షల కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానివ్వండి, ఈయన ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 5 విడతలుగా ఇస్తే మేము ఇప్పటికే దాదాపు 70% మందికి 2 లక్షల రుణమాఫీ చేసి దేశంలోనే రికార్డు సృష్టించారు మా ముఖ్యమంత్రి గారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆయన పౌడర్ సోకులకు ఆయన హంగామాలకు 7 లక్షల కోట్లు అప్పు చేస్తే 6,000 కోట్ల మిత్తి కట్టుకుంటూ 15వ తారీఖు వాళ్ళు జీతాలు ఇచ్చేది పెన్షనర్స్కు ఎంప్లాయీస్కి మేము 1వ తారీఖే శాలరీస్ ఇస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంకా కూడా చేయవలసిన కార్యక్రమాలను చేయాలని చెప్పి పట్టుదలతోని మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుంటే దీన్ని ఈ విధంగా రాజలింగమూర్తి గారిని హత్య చేయడం క్లియర్ కట్గా ఉన్నది. హరీష్ రావు గారు ఇప్పుడు ఏదో టీవీలో చూసిన నాగాన్ సార్